వార్తల వివరాలు చూస్తే డిసెంబరు చివరి నాటికి రాష్ట్రంలో రహదారులన్నింటినీ గుంతల రహితంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి, మరమ్మతుల తీరుపై ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇప్పటికీ పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రహదారుల మరమ్మతు పనులు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడొద్దని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో రోడ్లన్నింటినీ గుంతల రహితంగా మార్చాలని, డిసెంబర్ ఆఖరికల్లా ఈ కార్యక్రమం ముగియాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి పనులపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రహదారి పనులు దక్కించుకుని ఇంకా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను పిలిచి మాట్లాడాలని, అయినా వారు దారికి రాకపోతే నిబంధనల ప్రకారం పనులు రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. తుఫాను, వర్షాల ధాటికి దెబ్బతిన్న రహదారులు, వంతెనల పరిస్థితి, తాజా పరిణామాలపై ఆయన చర్చించారు. జిల్లాల వారీగా ఆర్ఎండ్బి సమర్పించిన నివేదికలను ఆయన పరిశీలించారు. జగన్ ప్రభుత్వ కాలంలో 5 ఏళ్లలో రహదారులను గాలికి వదిలేశారని, కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి ఏడాదే గుంతల రహిత రహదారుల లక్ష్యంగా 861 కోట్లతో వాటిని పూడ్చామని, మరో 1180 కోట్లతో రహదారి పనులు ప్రారంభించామని సీఎం చంద్రబాబు తెలిపారు. వర్షాలు, తుఫానులకు రహదారులు దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు. ఏడాది వ్యవధిలో రహదారుల నిర్మాణం కోసం ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు తెలియచెప్పాలని కోరారు. ఇప్పటిదాకా ప్రభుత్వం ఏం చేసిందో, తుఫానుల వల్ల జరిగిన నష్టం ఏపాటితో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రహదారులపై గుంత కనపడితే వెంటనే పూడ్చేసేలా అత్యవసర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకుని అమలు చేయాలని ఆదేశించారు. కనీసం డిసెంబర్ నెలాఖరు నాటికైనా రహదారి గుంతలను బాగు చేయాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో కొలువుతీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆయన దర్శించుకోనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలో పర్యటన ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో కొలువుతీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత ఐఎస్ జగన్నాథపురంలో మ్యాజిక్ డ్రైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అంతకుముందు సోమవారం ఉదయం 10 గంటలకు విమానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు ఐఎస్ జగన్నాథపురం చేరుకుంటారు. అక్కడి కార్యక్రమం పూర్తయిన తర్వాత రోడ్డు మార్గం ద్వారా మళ్లీ రాజమండ్రి ఎయిర్పోర్టుకు పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఏపీ మైనింగ్ రంగాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ పాలనలో మైనింగ్ రంగాన్ని నాశనం చేశారని ఆరోపించారు. క్రిటికల్స్ మినరల్స్ కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తామన్నారు. విశాఖ కేంద్రంగా ఒక్క రోజులోనే 13 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు పేర్కొన్నారు. ఒంగోలు పట్టణంలో ప్రకాశం జిల్లా మైన్స్ అండ్ జియాలజీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రి కొల్లు రవీంద్ర భూమి పూజ నిర్వహించారు. ఏపీలో గనులు, సేనరేజ్ పాలసీ తెస్తున్నామని, అన్ని జిల్లాల్లో మైనింగ్ కార్యాలయాలు నిర్మిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. అనంతరం మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర పలు అంశాలు ప్రస్తావించారు. జగన్ ప్రభుత్వంలో మైనింగ్లో దోచుకున్నారు. గత ప్రభుత్వంలో మైనింగ్పై ఆధారపడిన వాళ్ళకి ప్రతిరోజు దినదిన గండంగా గడిచింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా ముందుకెళ్తున్నాము. వైసీపీ ప్రభుత్వంలో బలవంతంగా లాక్కున్న మైన్స్ని తిరిగి ప్రారంభించాం. ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. ఇసుక అందుబాటులో లేని ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు. విశాఖలో జరిగిన సమ్మిట్లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తు చేశారు. కేవలం ప్రభుత్వాన్ని కొద్దిగా అప్రదిష్టపాలు చేయాలనే ఒక దురుద్దేశంతో గతంలో వాళ్ళు చేసినటువంటి స్కామ్ అంతా కూడా బయటికి తీస్తున్నాం. కీలకమైనటువంటి వ్యక్తుల్ని అరెస్టులు జరుగుతున్నాయి. ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఒక ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగానే ఏదైతే మొన్న మన అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి సంఘటన కానీ, అలాగే ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో జరిగినటువంటి సంఘటన కానీ కేవలం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కార్యక్రమం చేశారు. మొత్తం కూడా బయటకు వచ్చిన మీదట ఇప్పుడు దానికి ఒక సిట్ వేస్తాం. సిట్ ఎంక్వైరీ జరుగుతుంది. సిట్ ఎంక్వైరీలో వాళ్ళని అరెస్ట్ చేసి నిన్న కస్టడీకి తీసుకుని వాళ్ళ నుంచి మొత్తం కూడా తీసుకున్నాం. ఇందులో ఎవరు ఎంతటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే ఉపేక్షించే సమస్య లేదు. అందుకనే ఇప్పుడు మేము బార్కోడ్ స్కానింగ్ పెట్టాం. ఎక్కడా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా ఎక్కడా కూడా ఇల్సిట్ లిక్కర్ షాపులో ఉందనేది ఎక్కడా కూడా ట్రేస్ కాలేదు. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేయాలని ప్రయత్నం చేశారు.
డెఫినెట్గా సిట్ రిపోర్ట్ వచ్చింది. అందుల మహిళా టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు గెలుపుపై మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి హర్షం వ్యక్తం చేశారు. 42 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖ ప్రభుత్వ బాలికల అందుల రెసిడెన్షియల్ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని కరుణకుమారిని ప్రత్యేకంగా అభినందించారు. మ్యాచ్లో కరుణకుమారి చూపిన ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణమని ప్రశంసించారు. అందుల మహిళా టీ20 వరల్డ్ కప్ భారత జట్టు గెలుపుపై రాష్ట్ర దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ఫైనల్లో నేపాల్పై అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు శుభాకాంక్షలు. జట్టు సభ్యుల సమిష్టి కృషి, అకుంఠిత దీక్ష, పట్టుదలతో విజయం సాధించారు. ఈ మ్యాచ్లో 42 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖలోని ప్రభుత్వ బాలికల అందుల రెసిడెన్షియల్ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని పంగి కరుణకుమారికి మనస్ఫూర్తిగా ప్రత్యేక అభినందనలు. కరుణకుమారికి సహకరించిన పాఠశాల సిబ్బందికి అభినందనలు. కరుణకుమారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రికెట్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించి అన్ని విధాలా ప్రోత్సహించాము. ఈ మ్యాచ్లో కరుణకుమారి చూపిన ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణం. విభిన్న ప్రతిభావంతుల ప్రతిభను గుర్తించి వారికి అన్ని విధాలా కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందనే దానికి ఇదే నిదర్శనమని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. అంతర్జాతీయ అందం మహిళల క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు విజయం సాధించడం పట్ల నేను అభినందనలు తెలియజేస్తూ, ఇది విజయం చాలా దేశానికి మన రాష్ట్రానికి కూడా గర్వకారణం. ఇందులో కీలకంగా పి కరుణకుమారి అనేటువంటి విశాఖపట్నంలోని అందుల బాలికల గురుకుల పాఠశాలకు చెందినటువంటి ఈ విద్యార్థిని ఈ జట్టులో కీలకంగా వ్యవహరించారు. ఈ జట్టులో ఆ పాప 42 రన్స్ 27 బాల్స్ తోటి ఆ జట్టు విజయాన్ని తోడ్పడ్డారు. ప్రభుత్వ అందుల గురుకుల పాఠశాలలో చదువుతూ ఈ విధంగా విజయం సాధించినందుకు విద్యార్థిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ పాప అల్లూరి జిల్లా మన్యం జిల్లా అల్లూరి సీతారామ జిల్లా చెందినటువంటి ఆ జిల్లాలో జన్మించిన పాప. ఈ పాపకి మన రాష్ట్ర గౌరవాన్ని, భారతదేశ గౌరవాన్ని పెంచినందుకు మా అభినందనలు తెలియజేస్తూ, పూర్తిగా ఆ పాపకు అండగా ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. దేశంలో కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు బాగున్నాయని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. కొన్నేళ్లుగా పాత చట్టాలపై అధ్యయనం చేసి 4 కోడ్లుగా విభజించి రూపొందించారని ఆయన కొనియాడారు. సామాజిక భద్రతా కోడ్ 2020లో 9 సామాజిక భద్రతా చట్టాలను ఏకీకరించారన్నారు. దేశవ్యాప్తంగా కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 కొత్త కార్మిక కోడ్లు చారిత్రాత్మక సంస్కరణలని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కార్మికుల గౌరవం, భద్రత, హక్కుల పరిరక్షణ పట్ల ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ సామాజిక భద్రత రంగంలో 9 చట్టాలను ఏకీకరించి కొత్త కోడ్ తెచ్చామని, ముఖ్యంగా అసంఘటిత రంగం, గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు మొదటిసారిగా సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలు అందుతున్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నేషనల్ మరియు స్టేట్ సోషల్ సెక్యూరిటీ బోర్డులు ఏర్పాటు చేసి సోషల్ సెక్యూరిటీ ఫండ్ సృష్టించామని వివరించారు. ఈపీఎఫ్, ఈఎస్ఐసి ప్రయోజనాలను అన్ని రంగాలకు విస్తరించాం. తల్లి, తండ్రి, భార్య, పిల్లలు మాత్రమే కాకుండా అత్త, మామలు కూడా ఈఎస్ఐసి వైద్య సేవలను పొందగలరు. ఫ్యాక్టరీ నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినా ఈఎస్ఐసి పూర్తి ప్రయోజనాలు వర్తిస్తాయని చెప్పారు. మహిళా ఉద్యోగులకు 26 వారాల మాతృత్వ సెలవులు, అవసరమైతే వర్క్ ఫ్రం హోం సౌకర్యం ఉంచామని చెప్పారు. 51% సభ్యత్వం ఉన్న ట్రేడ్ యూనియన్కి చట్టబద్ధ గుర్తింపు ఇస్తున్నామని చెప్పారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్లకు కూడా శాశ్వత ఉద్యోగుల్లాగే అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఉద్యోగం కోల్పోయిన వారికి వర్క్ రీస్కిల్లింగ్ ఫండ్ ద్వారా 15 రోజుల వేతనం అందిస్తామని తెలిపారు. 300 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థల్లో తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరని అన్నారు. కనీస వేతనం కన్నా తక్కువ చెల్లించే అవకాశం పూర్తిగా నిరోధించామని చెప్పారు. కార్మిక సంస్కరణలో 29 లేబర్ లాస్ని 4 కోడ్స్గా విభజించడం జరిగింది. అందులో ముఖ్యంగా వేజెస్ కోడ్, అలాగే సామాజిక భద్రత కోడ్, అలాగే ఆక్యుపేషన్ సేఫ్టీ కోడ్, అదేవిధంగా పారిశ్రామిక వివాదాల కోడ్ అనేది 4 కోడ్లుగా విభజించడం జరిగింది. ముఖ్యంగా వీటి వల్ల కార్మికులకి ఇటు ఆరోగ్యపరంగా, విత్తనాల పరంగా అన్నిటికీ ఒక రక్షణ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. లేబర్ అడ్డాస్ కూడా తీసుకుని వస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ లేబర్ అడ్డాస్ ఎవరైతే జట్టు కూలీలు కానీ, మిగతా భవన నిర్మాణ కార్మికులు కానీ మీరు చూస్తూ ఉంటారు రోడ్డు మీద వెయిట్ చేయటం,
అవన్నీ కాకుండా ఒక అడ్డా అనేది నిర్మించి అక్కడికి వీళ్ళందరినీ తీసుకువెళ్ళి వాళ్ళు పని దినాలు పెరిగే విధంగా వాళ్ళకి పని ఎక్కడుందనేది పని కల్పించడంతో పాటు కొత్తగా ఏమైనా పరికరాలు వస్తే దాన్ని ఉపయోగించుకోండి అని చెప్పి వాళ్ళు స్కిల్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి లోన్లు కూడా మిషన్ మీద లోన్లు ఇచ్చే విధంగా మరి రూపొందిస్తూ ఉన్నాం. ఈ లేబర్ అడ్డాస్ పైలట్ ప్రాజెక్ట్ కింద 5 ప్రదేశాలని ఎంచుకున్నాం. మిగతా ఏదైతే 170 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో ఆ 170 కాన్స్టిట్యున్సీల్లో కూడా లేబర్ అడ్డాస్ అనేది వెలుగు చూడబోతా ఉన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 28న రాజధాని అమరావతికి రానున్నారు. ఆర్బీఐ సహా 25 జాతీయ ప్రైవేటు బ్యాంకుల నూతన భవనాలకు శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొంటారు. అన్ని బ్యాంకులకు ఒకేసారి భూమి పూజ చేయనున్నారు. కార్యక్రమంలో నిర్మలా సీతారామన్తో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నారాయణ హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ఈ నెల 28న ఒకేసారి ఆర్బీఐ సహా 25 జాతీయ ప్రైవేటు రంగ బ్యాంకుల భవన నిర్మాణాలకు భూమి పూజ జరగనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేయనున్నారు. అమరావతిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం సమీపంలో సభావేదిక ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. నిర్మలా సీతారామన్తో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారాయణ, నారా లోకేష్ తదితరులు హాజరు కానున్నారు. రాజధానిని ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా సిఆర్డీఏ ఇప్పటికే ఈ బ్యాంకులకు అవసరమైన భూములను కేటాయించింది. ఒకే రోజున ఇన్ని బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన చేయడం ద్వారా అమరావతి అభివృద్ధికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్తేజం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం అమరావతి భవిష్యత్తుపై పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచేందుకు దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. సామాజిక కార్యక్రమాల్లో పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా పనిచేసిన కార్యకర్తలు ఊహించని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవటం తీవ్ర బాధను కలిగిస్తోందని, ప్రాణాలు తీసుకురాలేం కానీ మరణించిన వారి కుటుంబాలకు ప్రమాద బీమా ద్వారా ఆర్థిక భరోసా అందించడం తృప్తిగా అనిపిస్తుందని ఎమ్మెల్సీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు అన్నారు. జనసేన పార్టీ కోసం స్వచ్ఛందంగా పనిచేసిన జన సైనికులు, వీర మహిళల కుటుంబాలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సదుపాయం అందించి వారి కుటుంబ సభ్యుల జీవితాల్లో వెలుగులు నింపడం అభినందనీయమన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్, ఎమ్మెల్సీ కె నాగబాబు కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచారు. మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మరణించిన 220 మంది క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు. అంతేకాక ఈ సంవత్సరం పార్టీ తరపున మొత్తం 1400 మంది క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు 46.73 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పార్టీ ఎప్పుడూ తమ కుటుంబాలకు అండగా ఉంటుందనే నమ్మకాన్ని కార్యకర్తలు కోల్పోవద్దన్నారు. మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల బాగు కోసమే ప్రథమంగా ఆలోచిస్తారని, ప్రమాద బీమా కొరకు కోట్లాది రూపాయలు తన వ్యక్తిగత సంపాదన వెచ్చిస్తున్నారని తెలిపారు. దాదాపు 220 మంది కార్యకర్తలకు 11 కోట్ల ప్రమాద బీమా చెక్కులను అందించినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో గుడివాడ నియోజకవర్గ పరిధిలో ఏ ఒక్క రైతు నష్టపోనివ్వనని, కొనుగోళ్లు వేగంగా సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు. రైతులకు న్యాయమైన మద్దతు ధర, సమయానికి కొనుగోలు, పారదర్శక వ్యవస్థ అందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. రైతాంగ సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు. ధాన్యం కొనుగోళ్లలో గుడివాడ నియోజకవర్గ పరిధిలో ఏ ఒక్క రైతును నష్టపోనివ్వనని, కొనుగోళ్లు వేగంగా సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని, రైతాంగ సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గొడ్లవల్లేరు మండలంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటించారు. పలుచోట్ల రైతులతో సమావేశమైన ఎమ్మెల్యే రాము వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కౌతవరం పరిసర ప్రాంతాల్లో రోడ్ల వెంబడి ఆరబోసిన ధాన్యపు రాసులు, కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలను ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో ఆర్ఎస్కే నిర్ణయించిన తేమ శాతం, రైస్ మిల్లర్లు చెబుతున్న తేమ శాతంలో వ్యత్యాసం ఉంటుందని పలువురు రైతులు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకువచ్చారు. జేసీతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము మిల్లర్ల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆర్ఎస్కే కేంద్రాల వద్ద తేమ శాతం నిర్ధారణ పరీక్షను పరిశీలించిన ఎమ్మెల్యే రాము పలువురు రైతులకు ధాన్యం విక్రయాలకు అవసరమయ్యే ట్రక్ షీట్ పత్రాలను రాము అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతులకు న్యాయమైన మద్దతు ధర, సమయానికి కొనుగోలు, పారదర్శకత వ్యవస్థ అందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు తలెత్తితే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. రైతన్నలు అపోహలకు పోవద్దని, ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. ఆర్ఎస్కే ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, శాఖాపరమైన సమస్యలు తలెత్తితే అధికారులు లేదా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని అన్నారు. రైతాంగ సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు. టెన్షన్ లోటి గబగబా పుష్ చేస్తున్నారేమో. తుఫాను మనకి తగిలే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయంటండి బేసిక్ గా. సో మరీ కంగారు పడద్దు. దీనికి కోస్తానికి కొంచెం వెయిట్ చేసైనా కొంచెం కరెక్ట్ టైంలో చేయండి. అదే ఇప్పుడు చూస్తున్నారు రాత్రిపూట కోసేస్తున్నారు, బిల్లు దొరకట్లేదని చెప్పి రాత్రిపూట కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానివల్ల మనకు లాస్ వస్తుంది. ఇమ్మెచ్యూర్ ప్యాడీ దానివల్ల మనకే లాభం లేదు, మన చివరిలో ఇబ్బంది పడతాం. చివరి దాకా ప్రతి గింజ కొనేటట్టుగా వెళ్ళారు. మొన్న మంత్రి గారు వెళ్తా ఇంటికి వచ్చి వెళ్ళారు. మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ప్రతిదీ కొన్నాం రాము, మీరు ఏది బయటకు అమ్మకుండా చూసుకొని నేను పూర్తిగా కొనిపించేస్తాను అనేది క్లియర్గా చెప్పాడు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని కానుమూలు, రంగయ్య అప్పారావుపేట మరియు బాపులపాడు గ్రామాలలో శివశక్తి సంస్థ ఆధ్వర్యంలో దశవర్ష విజయ శంఖారావం మరియు ధర్మ ప్రచార కార్యక్రమం విజయవంతంగా జరిగింది. భారతీయుల పవిత్ర వారసత్వ సంపద అయిన రామసేతు ప్రాధాన్యంపై ధర్మ ప్రచారక్ పాండురంగారావు భక్తులకు విశదీకరించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని కానుమూలు, రంగయ్య అప్పారావుపేట మరియు బాపులపాడు గ్రామాల్లో శివశక్తి సంస్థ ఆధ్వర్యంలో దశవర్ష విజయ శంఖారావం మరియు ధర్మ ప్రచార కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా ధర్మ ప్రచారక్ ఎడవల్లి పాండురంగారావు గ్రామాల్లో పర్యటించి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. డిసెంబర్ మాసంలో జరగనున్న శివశక్తి 10వ వార్షికోత్సవం గురించి వివరించారు. ఈ కార్యక్రమాన్ని అందరూ తప్పక పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే భారతీయుల పవిత్ర వారసత్వ సంపద అయిన రామసేతు ప్రాధాన్యంపై కూడా ఆయన భక్తులకు విశదీకరించారు. ఈ ధర్మ ప్రచార కార్యక్రమంలో కానుమూలు గ్రామం నుండి తట్టి వెంకట సుబ్బారావు, రంగయ్య అప్పారావుపేట నుండి శేఖర్, జ్యోతి, సుశీల, దావులూరి వెంకట శ్రీహరితో పాటు గ్రామ భక్త బృందం, భజన బృందం సభ్యులు, ఇతర శివశక్తి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.